జై శ్రీ కృష్ణ. రాబోయే నూతన సంవత్సరం 2026కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు. ఈ జాతక వీడియోలో మేము సింహరాశి 2026 గురించి వివరంగా చర్చిస్తాము. సింహరాశి వారికి 2026 సంవత్సరం కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం, ఆర్థికం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందో మేము చర్చిస్తాము. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం వారి జీవితాల్లో అనేక శుభకరమైన మరియు ఉత్తేజకరమైన మార్పులను తీసుకురాబోతోంది. ఈసారి సింహరాశి వారి ఇల్లు, కుటుంబం, వృత్తి మరియు సామాజిక స్థితిపై విభిన్న ప్రభావాలను అనుభవిస్తారు. సింహరాశి వారికి సంవత్సర దృక్పథాన్ని పరిశీలించే ముందు గ్రహ స్థానాలను పరిశీలిద్దాం. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు. సింహరాశి వారికి ధనుస్సు నుండి మకరం మరియు కుంభం వరకు పాలక గ్రహమైన సూర్యుని సంచారం ప్రతి నెల మధ్యలో 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శని సంచారం మీనంలో 8వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. బృహస్పతి మిథునరాశిలో లగ్న ఇంట్లో సంచరిస్తాడు. దీని తరువాత సంవత్సరం 2వ అర్ధభాగం నుండి బృహస్పతి కర్కాటక రాశిలో, తరువాత సంవత్సరం చివరి దశలో సింహరాశిలో సంచరిస్తాడు. దీని వలన సింహరాశి వారికి గురువు స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. కుజ సంచారము కూడా ఏడాది పొడవునా సాధారణంగా ఉంటుంది. రాహువు 7వ ఇంట్లో కుంభరాశిలో సంచరిస్తాడు మరియు సంవత్సరం చివరి భాగంలో రాహువు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు సింహ రాశిపై ప్రభావం చూపి సంవత్సరం చివరి దశలో కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సంపద మరియు లాభానికి అధిపతి కావడంతో మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాడు మరియు శుక్రుడు కూడా దాని సంచారాన్ని బట్టి ప్రభావం చూపుతాడు. కాబట్టి ఈ సంవత్సరం మీ కోసం ఎలా ఉంటుందో అన్వేషిద్దాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితంలో మరియు సామాజిక స్థితిలో కొన్ని మార్పులను తెస్తుంది. ఇది కొన్ని ఒడిదుడుకులకు కారణం కావచ్చు. అయితే చివరికి మీ సామాజిక స్థితి మరియు కుటుంబ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబ దృక్కోణం నుండి సంవత్సరం మొదటి అర్ధభాగం మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభంలో మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే ఇది ఉన్నప్పటికీ ఇంట్లో శాంతి మరియు ప్రేమ వాతావరణం ఉంటుంది. ఇంట్లో పెద్ద సమస్యలు లేదా విభేదాలు ఉండవు మరియు కుటుంబ సభ్యులు మంచి సంబంధాలను కొనసాగిస్తారు. కుజుడు 6వ ఇంట్లో లేదా రాహువుతో కలిసి ఉన్నప్పుడు ఈ కాలం మీకు కొంత సవాలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు బిజీగా ఉండే పని షెడ్యూల్ కారణంగా మీ కుటుంబంతో సమయం గడపలేరు. ఇది కుటుంబ సంబంధాలలో కొంత దూరాన్ని సృష్టించవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను సరిగ్గా నెరవేర్చడానికి మీరు ప్రయత్నించాలి. మీ కుటుంబానికి పూర్తి సమయం కేటాయించలేకపోవడం సంబంధాలపై ప్రభావం చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మీ పరిస్థితులను అర్థం చేసుకుంటారు మరియు మీ పనిలో మీకు మద్దతు ఇస్తారు. అదనంగా 3వ ఇంటిపై ఉన్న బృహస్పతి కోణం మీ సామాజిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ సామాజిక సంబంధాలను పెంచుతుంది మరియు మీ సామాజిక స్థితిని బలోపేతం చేస్తుంది. బృహస్పతి యొక్క ఈ ప్రభావం మీ సామాజిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. కుటుంబం మరియు సమాజంలో మీకు గౌరవం మరియు విజయాన్ని తెస్తుంది. మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మరియు స్నేహితులను పొందుతారు. సంవత్సరం మధ్య నుండి బృహస్పతి సంచారము మీ కుటుంబ జీవితాన్ని మరింత శుభప్రదంగా చేస్తుంది. ఈ సమయంలో కొన్ని కుటుంబ వివాదాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పెద్ద కుటుంబ సభ్యులతో చిన్న అపార్థాలు తలెత్తవచ్చు.
ఈ సమయంలో మీరు మీ సహనాన్ని మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలోని పెద్దలతో ప్రశాంతంగా మాట్లాడి ఏవైనా విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. మీరు సంయమనం మరియు అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబ సంబంధాలలో పెద్ద సమస్యలు ఉండవు. ప్రారంభకాలం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే 5వ ఇంట్లో బృహస్పతి యొక్క శుభ ప్రభావం మంచి సంస్థలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. మీరు పోటీకి సిద్ధమవుతుంటే విజయానికి ఒక అడుగు దగ్గరగా వెళ్లే అవకాశం మీకు ఉంటుంది. వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులు తమ లక్ష్యాల వైపు నిజాయితీగా ప్రయత్నించాలి. మీరు ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఈ సమయంలో మంచి ఫలితాలను సాధించడానికి విద్యార్థులు తమ చదువులో శ్రద్ధగా మరియు నిజాయితీగా పనిచేయాలి. ఇల్లు, కుటుంబం మరియు సమాజం దృక్కోణం నుండి పరిస్థితి కొత్త రంగులను వెల్లడిస్తుంది. మొదటి అర్ధభాగంలో కొత్త వ్యక్తులు మీ కుటుంబం మరియు సంబంధాలలో చేరినప్పటికీ సామాజిక ప్రతిష్టకు అవకాశాలు ఉంటాయి. అయితే 8వ ఇంట్లో ఉన్న శని మీ గుర్తింపును కూడా ప్రభావితం చేస్తాడు. ఉన్నతాధికారులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ మీరు ఈ సమస్యలను మీ జ్ఞానంతో పరిష్కరించుకోవచ్చు. రాహువు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సంవత్సరం 2వ అర్ధభాగం కెరీర్ మరియు పోటీకి మరింత మెరుగ్గా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఇది శుభ సమయం కావచ్చు. ముందుగా, ఈ సంవత్సరం సింహరాశి వారికి కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా ఎలా ఉంటుందో చర్చిద్దాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి కెరీర్ పరంగా కొన్ని సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. కానీ శని ప్రభావం కూడా మార్పులను తీసుకురావచ్చు. ఈ సమయంలో మీ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవడంలో మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి ప్రభావాలు మిశ్రమంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం శని మరియు రాహువు సంచారాలు మీ పనిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇది కార్యాలయంలో కొన్ని సమస్యలు మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సంవత్సరం ముగిసే సమయానికి, ముఖ్యంగా చివరిలో, శుభగ్రహ సంచారాలు మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని మెరుగుపరుస్తాయి. ఈ సంవత్సరం శని మీన రాశి 8వ ఇంట్లో సంచారము చేస్తాడు మరియు రాహువు 7వ ఇంట్లో సంచారము చేస్తాడు. 8వ ఇంట్లో శని ఉనికి మీ కార్యాలయంలో ఆకస్మిక అడ్డంకులు, మానసిక ఒత్తిడి మరియు ఊహించని పరిస్థితులకు దారితీయవచ్చు. 7వ ఇంట్లో రాహువు సంచారము భాగస్వామ్యాలు మరియు సహకారాలలో ఇబ్బందులను సృష్టించగలదు. వ్యాపారం లేదా ఉద్యోగంలో సహోద్యోగులు మరియు భాగస్వాముల నుండి ద్రోహం లేదా మోసానికి దారితీయవచ్చు. ఈ పరిస్థితుల కారణంగా మీరు మీ చర్యలలో ఓర్పును కాపాడుకోవాలి మరియు మీ నిర్ణయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంచార సమయంలో దాచిన శత్రువులు మరియు విరోధులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల మీరు మీ కార్యాలయంలో ఎవరినీ త్వరగా నమ్మకూడదు. మీ విధానాలు మరియు ఆలోచనలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. ముఖ్యంగా మీ కెరీర్ లేదా వ్యాపారం విషయానికి వస్తే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోకుండా ఉండండి. అలా చేయడం వల్ల తరువాత పశ్చాత్తాపపడవచ్చు. శని మరియు రాహువు ప్రభావం కారణంగా ఈ సంవత్సరం మీ ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన కొంత ఒత్తిడి ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందకపోవడం, ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కోవడం మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం నిరాశపరిచింది. బృహస్పతి మీ 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, మీ కెరీర్ లేదా వ్యాపారం సరైన దిశలో వెళ్లడం లేదని మీరు కొన్ని సంకేతాలను అనుభవించవచ్చు. అదనంగా,
మీరు మీ పనిని విదేశాలకు లేదా మరింత సుదూర ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులను నివారించడం మంచిది, ఎందుకంటే నష్టాలు సంభవించే అవకాశముంది. ఇది మీ ధైర్యాన్ని తగ్గించే అవకాశముంది. ఈ సమయంలో ఏవైనా ప్రమాదాలను నివారించడం మరియు మీ అన్ని చర్యలలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. సంవత్సరం మధ్యకాలం తర్వాత గురు సంచారము మీ పని మరియు వ్యాపార పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తుంది. దీనివలన మీరు మోసపోయే ప్రమాదం ఉంది. పాత భాగస్వామి లేదా సన్నిహితుడి నుండి ద్రోహం జరిగే అవకాశం ఉంది. వ్యాపార నష్టాల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో కొత్త పెట్టుబడులు లేదా ప్రధాన వ్యాపార నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అపార్థాలు మరియు మోసం సాధ్యమే. సంవత్సరం చివరి నాటికి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. నవంబర్ తర్వాత 6వ ఇంట్లో రాహువు సంచారము మీ కెరీర్ విజయాన్ని సూచిస్తుంది. ఈ సమయం తరువాత మీ కెరీర్లో మార్పులు మరియు పురోగతిని అనుభవించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభ సమయం కావచ్చు. సంవత్సరం చివరిలో గురు మరియు రాహు సంచారము మీ కెరీర్ మరియు వ్యాపారానికి శుభప్రదంగా ఉంటుంది. సింహరాశిలో గురు సంచారము మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు పనిలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. చాలా కాలంగా తమ కష్టానికి ప్రతిఫలం పొందటానికి కష్టపడుతున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని మరియు రాహువు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతున్న కొద్దీ మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవడం ప్రారంభమవుతాయి మరియు మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలను మీరు చూస్తారు మరియు మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. మీరు పనిలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సంకేతాలను చూడవచ్చు. అందువల్ల సంవత్సరం చివరిలో మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలను మీరు చూస్తారు. ఇది మీ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. 2 సంఖ్య సింహరాశికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చర్చిస్తుంది. ఈ సంవత్సరం సింహరాశికి డబ్బు పరంగా కొన్ని సానుకూల మరియు కొన్ని ప్రతికూల అంశాలను చూపుతుంది. మొదటి అర్ధభాగంలో కొన్ని చిన్న మార్పులు సంభవించవచ్చు. సంవత్సరం చివరిలో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మీరు మీ ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ అనుకూలమైన గ్రహాల సంచారాల కారణంగా మీరు మీ ప్రయత్నాలతో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగం మీకు ఆర్థికంగా సాధారణంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు కొన్ని అదనపు ఆదాయ వనరులు కూడా ప్రవహిస్తూనే ఉండవచ్చు. 11వ ఇంట్లో బృహస్పతి ఉండటంతో మీరు కొన్ని సానుకూల సంకేతాలను చూస్తారు. 11వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ ఆదాయ వనరులను పెంచుతుంది మరియు మీకు ఆదాయ మార్గాలు లభిస్తాయి. అయితే ఈ సమయంలో మీరు సంపాదించే ఏదైనా అదనపు డబ్బు సాధారణ ఖర్చులు మరియు ఊహించని పరిస్థితులను కవర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. బృహస్పతి స్థానం మీకు డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది, కానీ డబ్బు ఆదా చేయడం సులభం కాకపోవచ్చు. ఈ సమయంలో మీరు మీ తోబుట్టువుల నుండి కొంత మద్దతు పొందవచ్చు. మీరు సామాజిక సేవ ద్వారా స్థిరపడవచ్చు, మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించవచ్చు. మీరు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను ఇతరులతో పంచుకుంటారు మరియు వారు పెట్టుబడులకు సంబంధించి సరైన దిశలో మీకు మార్గదర్శకత్వం అందించవచ్చు. సీనియర్ నుండి మద్దతు మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా కుటుంబ భాగస్వామ్యాలు మరియు మద్దతు కొన్ని ఆర్థిక విషయాలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
కర్కాటక రాశి 12వ ఇంట్లో బృహస్పతి సంచారం కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేదా ఇబ్బందులను కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని ఊహించని ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు అనారోగ్యానికి చికిత్స కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సి రావచ్చు. ఈ సమయం మీకు ఆర్థికంగా కొంచెం సవాలుగా ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా ఖర్చులను ఎదుర్కొంటారు. ఇంకా మీ బడ్జెట్ను దెబ్బతీసే కొన్ని ఖర్చులు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ప్రయాణాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ డబ్బులో కొంత మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు చేయవచ్చు. మీరు మీ పొదుపు లేదా పెట్టుబడి ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు సంయమనం పాటించాలి మరియు మీ ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచడానికి మీ ప్రణాళికలను పునఃపరిశీలించాలి. ఈ కాలంలో ఏవైనా ప్రమాదకర పెట్టుబడులను నివారించాలని కూడా మీకు సలహా ఇవ్వబడింది. గ్రహ స్థానాలు ప్రమాదకర పరిస్థితులను సృష్టించవచ్చు, కాబట్టి ఏ రకమైన అసురక్షిత పెట్టుబడిలోనైనా పాల్గొనడం హానికరం కావచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇది కొంత లాభాలను ఇస్తుంది. కానీ పెద్ద లాభాల కోసం అధిక రిస్క్ తీసుకోవడం తెలివైనది కాదు. పిల్లల విద్య లేదా ఇంటి ఖర్చులు అయినా ఈ సమయంలో మీ డబ్బు ప్రవాహం ఖర్చుల కోసం ఖర్చు అవుతుంది. మీరు ఇంటి నిర్మాణం కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు మీ లావాదేవీలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మే నుండి జూలై వరకు మరియు అంతకు మించి నెలల్లో మీరు మీ లావాదేవీలలో స్పష్టత మరియు జాగ్రత్తను కొనసాగించాలి. ఏదైనా ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలు లేదా రుణాలు తీసుకునే ముందు పూర్తి సమాచారాన్ని పొందండి మరియు ఎలాంటి మోసాన్ని నివారించండి. మీ ఆర్థిక ప్రణాళికలను తిరిగి అంచనా వేయడానికి మరియు ఏదైనా పెద్ద ఎత్తుగడలు వేసే ముందు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సమయం. ఈ సమయంలో ఆర్థిక సంబంధాలు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశమున్నందున కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు రుణాలు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం మానుకోవాలని కూడా మీకు సలహా ఇస్తున్నారు. అక్టోబర్ తర్వాత సమయం మరింత అనుకూలంగా మారుతుంది మరియు మీ ఆర్థిక జీవితం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. సింహరాశి మొదటి ఇంట్లో బృహస్పతి సంచారము మీ అంతర్గత బలాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీ ఆర్థిక విషయాలకు సంబంధించి వినూత్న నిర్ణయాలు తీసుకోవడానికి మీరు శోధించబడతారు. ఇది మీకు ఆర్థిక పురోగతి మరియు శ్రేయస్సు యొక్క సమయం అవుతుంది. వ్యాపారం, ఉద్యోగం లేదా మరే ఇతర రంగంలోనైనా లాభాలు సూచించబడతాయి. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మరియు మీ నగదు ప్రవాహం బలంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు తలెత్తవచ్చు, దీని వలన మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఏవైనా పెట్టుబడులు లేదా నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఖ్య 3 సింహరాశి ప్రేమ జీవితం. ఈ సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితం పరంగా ఎలా విప్పుతారో మేము చర్చిస్తాము. సింహరాశి వారికి ప్రేమ మరియు వివాహం ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం కొందరు వివాహం చేసుకోవచ్చు, మరికొందరు తమ ప్రేమ జీవితాలను ఇప్పుడే ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం మీరు ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితంలోని అనేక విభిన్న అంశాలను చూస్తారు. మీరు మీ భాగస్వామి ప్రేమను మాత్రమే చూడరు, కానీ మీ సంబంధంలోకి ఎవరైనా వస్తున్నారనే సూచనలను కూడా మీరు వినవచ్చు. ఈ సమయంలో మీ నమ్మకంలో బలంగా ఉండండి మరియు మీ సంబంధంలోని ఒడిదుడుకులను అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం గురు మహారాజు మీ ప్రేమ జీవితాన్ని పర్యవేక్షిస్తారు. మీ ప్రేమ జీవితంలో మరియు వివాహ జీవితంలో మీకు కొన్ని ప్రత్యేక అనుభవాలు ఉండవచ్చు, కానీ ఉద్రిక్తత మరియు ద్రోహం కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను కోరుకునే జంటలకు కొన్ని సానుకూల మార్పులు కూడా కనిపిస్తాయి. ఈ సంవత్సరం
సింహ రాశివారి ప్రేమ జీవితాల్లో మిశ్రమ ఫలితాలను అనుభవించవచ్చు. ప్రారంభ కాలంలో మీ సంబంధాలలో శృంగార మరియు ప్రేమ క్షణాలు సంభవించవచ్చు. మీరు మీ స్వంత ఊహలలో కూడా ఆనందాన్ని కోరుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఎవరినీ నమ్మకుండా జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రత్యేకించి మీరు కొత్త సంబంధంలో ఉంటే, మీ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు నమ్మకం మరియు అవగాహనతో ముందుకు సాగడానికి కొంత సమయం తీసుకోండి. శని మరియు రాహువు ప్రభావం కారణంగా ఈ సమయంలో మీ ప్రేమ జీవితం కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఇది సంబంధంలో ఉద్రిక్తతను పెంచుతుంది. ఈ సంవత్సరం రాహు, కేతు అక్షం కారణంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి చాలా సున్నితంగా ఉంటుంది. ప్రారంభ నెలల్లో మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు అవగాహన ప్రబలంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మరొకరు మీ సంబంధంలోకి చొరబడటానికి ప్రయత్నించవచ్చు, లేదా మీరు మీ మనస్సులో అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మీ వివాహానంతర జీవితంలో మీరు మరియు మీ జీవిత భాగస్వామి మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. కానీ మీరు ఒకరి ఆలోచనలు మరియు కోరికలను గౌరవించాలి. బృహస్పతి ప్రభావం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ప్రభావం కొంతకాలం ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. ఇది మీ వివాహ జీవితంలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు. ఈ సమయంలో మీ సంబంధంలో ద్రోహం జరిగే అవకాశముంది. కాబట్టి మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మరియు మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు ఒక దిశలో మళ్లించబడవచ్చు. ఇది సంబంధంలో కొంత దూరం మరియు కొత్త సంబంధాల కోసం కోరికకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీరు ద్రోహాన్ని నివారించడానికి మీ కోరికలు మరియు ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ సమయం కూడా ప్రయాణ సమయం అవుతుంది. మీరు మీ భాగస్వామి మరియు స్నేహితులతో కొత్త ప్రదేశాలను అన్వేషించవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొన్ని ముఖ్యమైన ప్రతికూలతలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ భాగస్వామి ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది సంబంధంలో కొంత దూరాన్ని సృష్టించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలి. ఈ సమయం కూడా గడిచిపోతుంది మరియు అక్టోబర్ తర్వాత స్థిరత్వం మరియు ప్రేమ మీ వివాహ జీవితంలోకి తిరిగి వస్తాయి. ఈ సమయం మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య మంచి సమన్వయాన్ని తెస్తుంది మరియు మీ సంబంధం మరింత వెచ్చగా మారుతుంది. నూతన వధూవరులకు సంతానం పొందే సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు పిల్లల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. బృహస్పతి ప్రభావం వల్ల పిల్లల పుట్టుక లేదా కుటుంబంలో కొత్త సభ్యుని రాక సాధ్యమవుతుంది. పిల్లల రాక మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది కాబట్టి ఇది మీకు సంతోషకరమైన సందర్భం అవుతుంది. 4వ సంఖ్యలో సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చర్చిస్తాము. సింహరాశి వారికి వారి రోగనిరోధక శక్తి ప్రారంభ దశలో బలంగా ఉండవచ్చు. వారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ మెరుగుదల సంకేతాలు ఉంటాయి. శని మరియు రాహువు యొక్క ప్రతికూల సంచారము కొన్ని సమస్యలను కలిగించవచ్చు. కానీ బృహస్పతి ప్రభావం యొక్క శుభ ప్రభావం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది మరియు అనారోగ్యాలు త్వరలో మెరుగుపడతాయి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాశిచక్ర అధిపతి స్థానం వాతావరణం కారణంగా కొన్ని చిన్న బలహీనతలను సూచిస్తుంది. కానీ మంచి రోగనిరోధక వ్యవస్థ వీటిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఈ కాలం ఆరోగ్య దృక్కోణం నుండి మధ్యస్థంగా శుభప్రదంగా ఉంటుంది. శని మరియు రాహువు యొక్క ప్రతికూల సంచారము మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ భాగస్వామి గురించి మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత ఆందోళనలు కూడా ఉండవచ్చు. ఈ సమయంలో బృహస్పతి తిరోగమనం మీ పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. వారి ఆహారంలో మార్పులు మరియు వాతావరణం యొక్క ప్రభావాలు సమస్యాత్మకంగా ఉండవచ్చు. మీరు మీ ఆరోగ్యంలో అకస్మాత్తుగా క్షీణతను అనుభవించవచ్చు. ఇది మీ శక్తి మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. 8వ ఇంట్లో శని సంచారం శారీరక అలసట, నొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అదనంగా, రాహువు ప్రభావం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దీని వలన ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతుంది. 11వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ ఆరోగ్యంలో వేగవంతమైన మెరుగుదలను కూడా సూచిస్తుంది. ఆయుర్వేద చికిత్స మరియు సరైన సంరక్షణ ద్వారా బృహస్పతి సంచారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఎలాంటి ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించాలి. బృహస్పతి మరియు శని యొక్క తిరోగమన ప్రభావాల కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొన్ని చిన్న అనారోగ్యాల వల్ల ప్రభావితమవుతుంది. 12వ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీరు నీటి సంబంధిత వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరాలు లేదా కఫ సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. నీటి రాశిలో బృహస్పతి సంచారం కఫ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది మీ శారీరక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు లేదా లైంగిక సంబంధిత సమస్యలు ఈ సమయంలో మీ వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ కాలంలో ఆర్థిక లేదా ఇతర విషయాలపై మీ దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించడం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక ఆందోళన మరియు ఒత్తిడి మీ శారీరక స్థితిని బలహీనపరుస్తాయి. అందువల్ల మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మరియు ఏ పరిస్థితిలోనైనా అధిక ఆందోళనను నివారించడం చాలా ముఖ్యం. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అది మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మీరు త్వరలో అలసట మరియు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మీ ఫిట్నెస్ పై ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం నడకలు, ఇతర రకాల వ్యాయామం, యోగా మరియు ధ్యానం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కార్యకలాపాలను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృహస్పతి సంచారము అంతర్గత శాంతి మరియు సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతుంది మరియు మీరు వ్యాయామం ద్వారా మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. మీరు ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనతో పోరాడుతుంటే, యోగా మరియు ధ్యానం మీ శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ చిన్న చిన్న ఆరోగ్య సంబంధిత విషయాలు మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శని మరియు రాహువు యొక్క ప్రతికూల సంచారము కారణంగా ఈ సంవత్సరం తలనొప్పి, ఒత్తిడి, మైగ్రేన్లు మరియు జుట్టు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ దినచర్యలో క్రమబద్ధతను కాపాడుకోండి మరియు ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లలో సమతుల్యతను కాపాడుకోండి. అధికంగా కారంగా లేదా నూనెతో కూడిన ఆహారాలను నివారించండి, ఎందుకంటే అవి మీ జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో కేతువు మీ లగ్నస్థానంలో ఉన్నాడు, ఇది మీ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. పుష్కలంగా నీరు త్రాగే అలవాటును పెంచుకోండి మరియు ఏదైనా మంట, నొప్పి లేదా అసౌకర్యానికి తక్షణ వైద్య సహాయం తీసుకోండి. ఇంకా
మీరు మానసిక ఒత్తిడి లేదా ఆందోళనను అనుభవిస్తుంటే మీరు మనశ్శాంతిని కనుగొనడంపై దృష్టి పెట్టాలి. అక్టోబర్ తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఇది శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సమయం అవుతుంది. బృహస్పతి ప్రభావం మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మరియు మీరు గతంలో కంటే మెరుగ్గా ఉంటారు. ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా సమతుల్యతను కాపాడుకుంటారు మరియు మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇది మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మరియు మీ శక్తిని తిరిగి పొందడానికి సమయం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, మీరు ఈ వీడియోను ఎలా ఇష్టపడ్డారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మీకు మంచి రోజు. ధన్యవాదాలు.